బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల వ్యవహారంలో తీవ్ర సంచలనంగా మారింది. కాలేజీ బాత్రూమ్ షవర్లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు రోడ్డెక్కడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు 2 షవర్లని పోలీసులకు అప్పగించారు. షవర్లను తీసి వీడియో తీసిన విద్యార్థినులు ఆ షవర్లలోనే హిడెన్ కెమెరాలు పెట్టారంటూ వాపోతున్నారు. ఈ క్రమంలోనే హిడెన్ కెమెరాలు పెట్టిన స్టూడెంట్స్ని నిన్న రాత్రి కారులో పంపించేశారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు ఫుల్గా చక్కర్లు కొడుతున్నాయి. దీనికేమో వాళ్ళు లేదు ఇంకా ట్రై చెప్తా. ఈ వాష్రూమ్ లో ఇలాగుంది. దీనికి ట్రై చేశారు, తీశారు. దీనికి బయట తీశారు. దీనికేమో వాళ్ళు లేదు ఇంకా ట్రై చెప్తా. ఈ వాష్రూమ్ లో ఇలాగుంది. ముందు దీనికి ట్రై చేశారు, తీశారు. హిడెన్ కెమెరాల అంశంలో గుడ్లవల్లేరు కాలేజీ విద్యార్థులు ఆందోళన తీవ్రం చేయడంతో పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఎస్పీ సహా పోలీసులు అంతా నిజాలు కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆందోళన విరమించాలని సూచించారు. పోలీసులు విద్యార్థులతో మాట్లాడుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్తున్నా, క్లారిటీగా చెప్తున్నా. ఎస్పీ అధికారులు వచ్చి మొత్తం చెప్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తడుచుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం. మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది, బాధ్యత ఉంది. మాకు తెలిసిన విషయం, బాధ్యత గురించి మేము ఇక్కడ ఉన్నాం. అర్థమైందా? మా పని మేము చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇబ్బంది పెడతారన్న పూర్తిగా కళ్ళతో చూసిన విషయాన్ని మాత్రమే నమ్మాలి. అంతేగాని అక్కడ ఏం జరిగిందో ఏమైందో తెలుసా మరి పూర్తిగా. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్తున్నా, క్లారిటీగా చెప్తున్నా. ఎస్పీ అధికారులు వచ్చి మొత్తం చెప్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తడుచుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం. మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది, బాధ్యత ఉంది. మాకు తెలిసిన విషయం, బాధ్యత గురించి మేము ఇక్కడ ఉన్నాం. అర్థమైందా? మా పని మేము చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇబ్బంది పెడతారన్న పూర్తిగా కళ్ళతో చూసిన విషయాన్ని మాత్రమే నమ్మాలి. అంతేగాని అక్కడ ఏం జరిగిందో ఏమైందో తెలుసా మరి పూర్తిగా. హిడెన్ కెమెరాల అంశంలో గుడ్లవల్లేరు కాలేజీ విద్యార్థులు ఆందోళన తీవ్రం చేయడంతో పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి విజువల్స్ను కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూసాం. ముఖ్యంగా ఎస్పీ సహా పోలీసులంతా నిజాలు కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆందోళన విరమించాలని సూచించారు. అయితే పోలీసులు విద్యార్థులతో మాట్లాడుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వీడియోనే ఇంతవరకు కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూసాం. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్తున్నా, క్లారిటీగా చెప్తున్నా. ఎస్పీ అధికారులు వచ్చి మొత్తం చెప్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తడుచుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం. మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది, బాధ్యత ఉంది. మాకు తెలిసిన విషయం, బాధ్యత గురించి మేము ఇక్కడ ఉన్నాం. అర్థమైందా? మా పని మేము చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇబ్బంది పెడతారన్న పూర్తిగా కళ్ళతో చూసిన విషయాన్ని మాత్రమే నమ్మాలి. అంతేగాని అక్కడ ఏం జరిగిందో ఏమైందో తెలుసా మరి పూర్తిగా. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ కంటిన్యూగా చూస్తూ ఉన్నాం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల వ్యవహారంలో తీవ్ర సంచలనంగా మారింది. కాలేజీ బాత్రూమ్ షవర్లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు రోడ్డెక్కడం సర్వత్రా చర్చనీయాంశంగా అవుతోంది. హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు 2 షవర్లలోని పోలీసులకు అప్పగించారు. షవర్లను తీసి వీడియో తీసిన విద్యార్థినులు ఆ షవర్లోనే హిడెన్ కెమెరాలు పెట్టారంటూ వాపోతున్నారు. ఈ క్రమంలోనే హిడెన్ కెమెరాలు పెట్టిన స్టూడెంట్స్ని నిన్న రాత్రి కారులో పంపించేశారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు ఫుల్గా చక్కర్లు కొట్టాయి.
హిడెన్ కెమెరాల అంశంపై విద్యార్థులు ఆందోళనకు దిగడంతో కాలేజీ ప్రిన్సిపల్ వారితో మాట్లాడారు. హిడెన్ కెమెరాలు, ఫోటోలు ఫార్వర్డ్ కావడంపై ప్రూఫ్లు ఉంటే ఇవ్వాలని, వెంటనే పోలీసులు చర్యలు తీసుకుంటారని సూచించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయి కూడా తన ఫోన్ను చెక్ చేసేందుకు ఒప్పుకుందని, ఆందోళన విరమించాలని కోరారు. ఈ వాష్రూమ్లో ఇలాగుంది, ముందు దీనికి ట్రై చేశారు, తీశారు, దీనికి బయట తీశారు, దీనికేమో వాళ్ళు లేదు, ఇంకా ట్రై ఆప్ చెప్తా. ఈ వాష్రూమ్లో ఇలాగుంది, ముందు దీనికి ట్రై చేశారు, తీశారు, దీనికి బయట తీశారు, దీనికేమో వాళ్ళు లేదు, ఇంకా ట్రై ఆప్ చెప్తా. ఈ వాష్రూమ్లో ఇలాగుంది, ముందు దీనికి ట్రై చేశారు, తీశారు, దీనికి బయట తీశారు, దీనికేమో వాళ్ళు లేదు. ఇక హిడెన్ కెమెరాల అంశంకి సంబంధించినటువంటి అంశంలో పోలీసులకి అదేవిధంగా విద్యార్థులకి మధ్య కూడా ఒకనొక సమయంలో వాగ్వాదం జరిగింది. అయితే పోలీసులు ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి గమనించా. ఇంతవరకు కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూసాం. పోలీసుల వెర్షన్కి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది, అదొకసారి చూద్దాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? చెప్తున్నా, క్లారిటీగా చెప్తున్నా. ఎస్పీ అధికారులు వచ్చి మొత్తం చెప్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తడుచుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం. మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది, బాధ్యత ఉంది. మాకు తెలిసే విషయం, బాధ్యత గురించే మేము ఇక్కడ ఉన్నాం. అర్థమైందా? మా పని మేము చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇబ్బంది పెడతారన్న పూర్తిగా కళ్ళతో చూసిన విషయాన్ని మాత్రమే నమ్మాలి. అందుకని అక్కడ ఏం జరిగిందో ఏమైందో తెలుసా మరి పూర్తిగా. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ కంటిన్యూ అవుతుంది. చూస్తున్నాం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి అంశంకి సంబంధించిన అప్డేట్స్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల వ్యవహారంలో తీవ్ర సంచలనంగా మారింది. కాలేజీ బాత్రూమ్ షవర్లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు రోడ్డెక్కడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు 2 షవర్లను పోలీసులకు అప్పగించారు. షవర్లను తీసి వీడియో తీసిన విద్యార్థులను ఆ షవర్లలోనే హిడెన్ కెమెరాలు పెట్టారంటూ వాపోతున్నారు. ఈ క్రమంలోనే హిడెన్ కెమెరాలు పెట్టిన స్టూడెంట్స్ని నిన్న రాత్రి కారులో పంపించేస్తారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు ఫుల్గా చక్కర్లు కొడుతున్నాయి. దీనికి బయట తీశారు, దీనికేమో వాళ్ళు లేదు, ఇంకా ట్రై ఆప్ చెప్తా. ఈ వాష్రూమ్లో ఇలాగుంది, ముందు దీనికి ట్రై చేశారు, తీశారు, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి, విచారణ ఏ విధంగా జరుగుతుంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూస్తుంటే పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈశ్వరమ్మ నేతృత్వంలో సిఎస్ నేతృత్వంలో కమిటీ వేయడం జరిగింది. అలాగే కళాశాలకు సంబంధించి మరొక బృందం కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడతా ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయి విషయంలో కూడా కళాశాల వివరిస్తున్న తీరుపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. నిన్న బయటికి తీసుకురావడానికి కూడా తీవ్ర స్థాయిలో తప్పుపట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఆమె ల్యాప్టాప్ ఓపెన్ చేయడానికి పోలీసులు ఎందుకు సంకోచిస్తున్నారని చెప్పి విద్యార్థులు అయితే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు విద్యార్థులకు సంబంధించి కళాశాల నుంచి వెళ్లిపోవాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వెళ్లే వాళ్ళని కళాశాలలో ఉండేవారిని కొంత ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి విద్యార్థులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఒకవైపు పోలీసు అధికారుల విచారణ కొనసాగుతా ఉంది, మరొక వైపు ఆ ప్రాంతంలో కొంత 2వ రోజు కూడా ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతాం. శివ, మరి దర్యాప్తుకి సంబంధించి ఎప్పటికీ ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది? పూర్తి స్థాయిలో విచారణ ఒకవైపు కొనసాగుతోంది, మరొక వైపు ఇవాళ రేపట్లో విచారణ అయితే పూర్తి స్థాయిలో పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. 2 రోజుల్లోపు పూర్తి స్థాయిలో నివేదికని జిల్లా కలెక్టర్కి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. నాగరాజు, మరి ఇప్పటి వరకు కూడా ఆ హిడెన్ కెమెరాలని ఈ షవర్లోనే పెట్టుండొచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ విద్యార్థులు తీసినటువంటి ఒక వీడియో అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వీడియోకి సంబంధించిన అప్డేట్ ఏంటి? మరి అంటే ప్రధానంగా వీడియోలకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఏది బయటకు రాలేదు. కొన్ని ఆడియోలు, కొన్ని వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో
వైరల్ అయితే అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ పోలీసు అధికారులు మాత్రం వాటి వేటిని కూడా నమ్మద్దు, వీటన్నిటి కూడా కావాలని కొంతమంది వ్యక్తులు ప్రచారం చేస్తా ఉన్నారు. మరి కొంతమంది వ్యక్తులు టెలిగ్రామ్ లో యాప్ క్రియేట్ చేసి గుడ్డవెల్లి ఇంజనీరింగ్ కాలేజీ వీడియోస్ అని చెప్పి కూడా గ్రూపులు క్రియేట్ చేసి పేటిఎం నెంబర్ ను కూడా పెట్టి డబ్బులు పే చేయాలని చెప్పి కోరుతా ఉంది. ఇదంతా కూడా ఫేక్. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతా ఉంది. ఎవరు కూడా ఇటువంటి వాటిని నమ్మొద్దు అని చెప్పి పోలీసులు అయితే చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. సో సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి సంబంధిత కాలేజీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. కాలేజీ రెస్పాన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆ ఇష్యూ అదే రోజు సాల్వ్ అయిపోయింది. 2 years తర్వాత అది వేరే ఇష్యూ, అది దీనికి సంబంధం కాదు. తర్వాత ఏమైందంటే నిన్నగాక మొన్న సాయంకాలం యాక్చువల్ జరిగింది చెబుతాను. మేము సాయంత్రం ఐఎమ్ వెరీ బిజీ విత్ అడ్మినిస్ట్రేషన్ లో నాతో పాటు వైస్ ప్రిన్సిపాల్ గారు కూడా ఉన్నారు. నేను కంప్లీట్ చేయలేదు కదా. కాదు, మొన్న సాయంకాలం వైస్ ప్రిన్సిపాల్ గారు కోదండరామారావు గారు నా రూమ్కి వచ్చారు. వచ్చినప్పుడు ఒక ఫైనల్ ఇయర్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్ వచ్చాడు, నాకు పేరు గుర్తుంటే. అతను వచ్చేమన్నా అంటే నాతో నేనేదో మాట్లాడతా అంటే, మాస్టర్ ఇట ఏదో ఇష్యూ జరుగుతుందండి, మా ఆల్ సిస్టర్ ఇష్యూ అని ఏదో కొన్ని. నేను మాట్లాడాలి కమ్మా, 5 నిమిషాలు మాట్లాడాలి. నేను మాట్లాడనే ఉండ ముందు జరిగింది యథార్థంగా జరిగింది. నేను ఒక ప్రిన్సిపాల్ గా కూడా చేశాను కాబట్టి మీకు యథార్థం చెప్పాలి. నేను అన్ని పోస్టులు చేశాను కాబట్టి నేను 20 ఏళ్ల నుంచి ఈ సంస్థకి కాపాడుతూ హాస్టల్ కూడా ఉంటున్నాను కాబట్టి నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీరు ప్లీజ్ బీ సైలెంట్, ప్లీజ్ బీ సైలెంట్. నేను మాట్లాడే వరకు మాట్లాడబాకండి. మళ్ళా మొత్తం మాట్లాడినాక అప్పుడు మాట్లాడదు. ఇది ఏమైందంటే అది ఈ పూర్వం ఇష్యూ అయింది. ఉండం నేను మాట్లాడినానమ్మా. ఓకే ఓకే. అది ఒక స్టూడెంట్ వచ్చాడు, ఏమైగో ఒక స్టూడెంట్ వచ్చాడు. చెప్పా కదా, స్టూడెంట్ వచ్చి అతను ఏమన్నా అంటే, ఏమండి ఏదో జరుగుతుంది మొత్తం మీద కొంతమంది ఎవరో ఫార్వర్డ్ చేశారు ఫోటోలు అన్నారు, హాస్టల్ నుంచి అన్నారు అని ఒక మాట అన్నాడు. మాట అన్నాక ఆ మాస్టర్ ఏమన్నారంటే, నాకన్నా ముందు వైస్ ప్రిన్సిపాల్ గారు ఏమన్నారంటే, ఏమైనా ప్రూఫ్ తీసుకురా, ఇది కాలేజీ మన ఫ్యామిలీ సంస్థ, ఇమీడియట్ గా వీల్ టేక్ యాక్షన్ అంటే ప్రూఫ్లు అయితే లేవండి అని అతను ఎమ్మటే స్పాంటేనియస్ గా 2వ నిమిషంలో చెప్పాడు. ప్రూఫ్లు లేవండి, అది మనాళ్ళో కాదో కూడా తెలియదు, కానీ ఫోటోలు ఫార్వర్డ్ అవుతున్నాయి అని అట్లా రూమర్ వచ్చిందండి. కావాలంటే అతను కూడా, నేను కావాలంటే రేపు అతను కూడా చెబుతాను. నేను మాట్లాడేమో అతనే తీసుకొచ్చింది. అప్పటి వరకు మాకు తెలియదు. కొన్ని ఫోటోలు అంటే అన్ని ఫోటోలు కాదు, ఒక 7 ఫోటోలు ఇట్లా ఫార్వర్డ్ అయినాయండి. ఫార్వర్డ్ అయితే ఆ 7 ఫోటోలు ప్రూఫ్లు అయితే మీరు ఎవరో చెప్పలేకపోతున్నారు, అది డాయిల్గా ఉన్నాయి. కాకపోతే ఇట్లా ఫార్వర్డ్ అయింది కాబట్టి మీ దృష్టికి అంటే నేను ఆయన ఫైనల్ గా ఏమన్నా అంటే, ఏ ఒక్క ఇదైనా సరే వీల్ టేక్ యాక్షన్, మేము యాక్షన్ అటు ఇటు కదా, అవసరం పోలీస్ కేసు పెట్టి బుక్ చేసేస్తామని కూడా చెప్పా. అయితే ప్రూఫ్లు అయితే లేవండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక సరే మీ ఇద్దరం కూడా ఏంటంటే, ప్రూఫ్ లేవు కదా, మేము 4 సార్లు రిసీవ్ చేసాం, ప్రూఫ్ లేవు అనే మాటే అన్నాడు. అతనే స్టార్ట్ అయింది. సో అది అయిపోయింది కదా అనుకున్నాం. మొత్తం అన్ని చెప్పినాక ఏమైనా ప్రూఫ్లు ఉంటే ఇప్పటికైనా తీసుకున్నాడు, ప్రూఫ్లు లేవని మళ్ళా చెప్పాడు. ప్రూఫ్లు లేవనే మాట వాడాడు. సో ప్రూఫ్లు ఎప్పుడైతే లేవు అనుకున్నా నేను ఐఎమ్ హ్యాపీ. ఇదో ప్రూఫ్లు లేవంటే ఒకటి ఎక్కడైనా ఫార్వర్డ్ అవ్వచ్చు, ఎవరైనా ఫార్వర్డ్ అవ్వచ్చు అనే లెవెల్లో ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సో ఆమె నేను ఏమన్నానంటే, నీ సెల్ ఫోన్ మొత్తం ఓపెన్ చేస్తాక రెడీ అయినా, అన్ని ఓపెన్, మీరు ఎవరు మాట్లాడదు, అన్ని ఓపెన్ చేస్తాక రెడీ అయ్యండి, నాకు మీ ఇష్టం అండి అంది. ఎటువంటి సాఫ్ట్వేర్ అయినా మీరు అడిగిన దానికి నేను ఓపెన్ చేస్తానండి. సో మీరు ఎవరైనా కొంతమందిని పెట్టుకోండి, అందరూ చూపించలేం కాబట్టి నేను మాస్టర్ అవటం, మీలో ఒక 10 మంది ఉంటే సరిపోతుంది. అది తను ఉండమ్మా, అది తను షీ హాజ్ యాక్సెప్టెడ్. ఆవిడ మాట్లాడినాకే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి షీ ఈజ్ రెడీ టు ఫేస్ దట్. సో తను ఏమంటుందంటే, నా లైఫ్ ఇదండి, నేను ఎందుకు ఫోటోలు తీస్తానండి, ఇంత సంస్థలో సీసీ కెమెరాస్ ఉండే, ఇన్ని ఉండే, రూమ్ లో నేను ఏ రూమ్ కి నేను ఎలా వెళ్తానండి. ఇష్యూ వస్తే
రైట్, మనం చాలా కీలకమైనటువంటి అప్డేట్ని చూస్తూ ఉన్నాం. గుడ్లవల్లేరు కాలేజీలో జరిగినటువంటి విద్యార్థుల ఆందోళన, అదేవిధంగా హిడెన్ కెమెరాల అంశంకి సంబంధించినటువంటి వెరీ కీలకమైనటువంటి పాయింట్ ఇది. ఆ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ ఇంటరాక్షన్లో ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఎక్కడ ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, దానికి సంబంధించినటువంటి దర్యాప్తుకి ఏ విధంగా సహకరిస్తున్నాం, ప్రాథమికంగా ఎవరిపైనైతే ఆరోపణలు వస్తున్నాయో ఆమెను ఏ విధంగా ప్రశ్నించారు, ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాన్ని ఆయన షేర్ చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వీడియోని ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన టెలికాస్ట్ అవుతుంది. ఆయన ఏమన్నారో మరొకసారి విందాం. వస్తే ఆ ఇష్యూ అదే రోజు సాల్వ్ అయిపోయింది. 2 years తర్వాత అది వేరే ఇష్యూ, అది దీనికి సంబంధం కాదు. తర్వాత ఏమైందంటే నిన్నగాక మొన్న సాయంకాలం యాక్చువల్ జరిగింది చెబుతాను. మేము సాయంత్రం ఐఎమ్ వెరీ బిజీ విత్ అడ్మినిస్ట్రేషన్ లో నాతో పాటు వైస్ ప్రిన్సిపాల్ గారు కూడా ఉన్నారు. నేను కంప్లీట్ చేయలేదు కదా. కాదు, మొన్న సాయంకాలం వైస్ ప్రిన్సిపాల్ గారు కోదండ రామారావు గారు నా రూమ్కి వచ్చారు. వచ్చినప్పుడు ఒక ఫైనల్ ఇయర్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్ వచ్చాడు, నాకు పేరు గుర్తుంటే. అతను వచ్చేమన్నా అంటే నాతో నేనేదో మాట్లాడతా అంటే, మాస్టర్ ఇట్లా ఏదో ఇష్యూ జరుగుతుందండి, మా ఆల్ సిస్టర్ ఇష్యూ అని ఏదో కొన్ని. నేను మాట్లాడాలి కమ్మా, 5 నిమిషాలు మాట్లాడాలి. నేను మాట్లాడనే ఉండ ముందు జరిగింది, యథార్థంగా జరిగింది. నేను ఒక ప్రిన్సిపాల్ గా కూడా చేశాను కాబట్టి మీకు యథార్థం చెప్పాలి. నేను అన్ని పోస్టులు చేశాను కాబట్టి నేను 20 ఏళ్ల నుంచి ఈ సంస్థకి కాపాడుతూ హాస్టల్ కూడా ఉంటున్నాను కాబట్టి నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీరు ప్లీజ్ బీ సైలెంట్, ప్లీజ్ బీ సైలెంట్. నేను మాట్లాడే వరకు మాట్లాడబాకండి. మళ్ళా మొత్తం మాట్లాడినాక అప్పుడు మాట్లాడదు. ఇది ఏమైందంటే అది ఈ పూర్వం ఇష్యూ అయింది. ఉండం, నేను మాట్లాడినానమ్మా. ఓకే, అది ఆ స్టూడెంట్ వచ్చాడు.